గంజాయి డ్రగ్స్ విక్రయిస్తే వారి ఆస్తులు సైతం జప్తు చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్కు సహకరించే వారిని ఏం చేయాలో తనకు తెలుసన్నారు. గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షం కూడా ముందుకు రావాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయికి కేంద్రంగా విశాఖ ఏజెన్సీని మార్చారని ఆరోపించారు. డ్రగ్స్ కు బానిసలైన వారు ప్రమాదకరంగా మారుతున్నారని, పసిపిల్లలపైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గుంటూరులో జరిగిన డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వర్క్ చేసి కంట్రోల్ చేశాం. ఈ రెండో సంవత్సరం ప్రధానమైన సమస్యలపైన మళ్లీ దృష్టి పెట్టాను. ఈ సమస్యలు కంట్రోల్ చేసి తర్వాత మీరు చూస్తే నేను చెప్పిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఈ కొండే పిల్లలందరూ ఉన్నారు. నేను పనిచేసేది ఈ రాష్ట్రం బాగుండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా వెసులుబాటు రావాలని ధ్యేయంతో పనిచేస్తున్నాను. ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనేది నా ఆకాంక్ష, నా కోరిక. విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు కూడా మనకు వచ్చాయి. 1924 పరిపాలన వల్ల మళ్లీ మనం చాలా ఇబ్బందులకు వెళ్లిపోయాం. మొత్తం రాష్ట్రమంతా కూడా అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురైనాయి. ఇప్పుడు మీలో కూడా కనీసం గంజాయి డ్రగ్స్ గాని పూర్తిగా పరిరక్షించుకోలేకపోతే జాతి నిర్వీర్యం అయిపోతుంది. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం. మీరు ముందుకు రండి, మీకు అండగా మేము ఉంటాం. తప్పకుండా మళ్ళా నా ఆలోచన ఒకటి, 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష, ఆలోచన. అది జరగాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని ఈ నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుకు పోవాలి. నిన్నే మీరు చూశారు, ప్రధానమంత్రి గారు యోగా విశాఖపట్నంలో పెట్టమంటే నేను ఒక పిలిపిస్తే ఎవ్వరూ ఎక్కడా చేయలేని విధంగా 23 ప్రపంచ అవార్డులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఇక్కడుండే ఎన్డీఏ పనిచేసిన విధానం, దానికి ప్రజల యొక్క సహకారం. ఆ విషయం చూసినాక నాకు చాలా నమ్మకం వచ్చింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గాని గంజాయి గాని సేవించే వాళ్ళు ఉండరని గట్టిగా నిరూపించే బాధ్యత మీది, దానికి సహకరించే బాధ్యత నాది. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా.